విశ్వాస సమాజానికి పట్టిన జబ్బుల్లో మొట్టమొదటి జబ్బు ఏంటిదో తెలుసా? క్యాజువల్ కమింగ్. అంటే ఏంటి? అలవాటుగా రావటం, అంతే. ఆదివారమా వచ్చామా 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 వచ్చామా. ఇది ఒక జబ్బు అంట. అంటే రావద్దని కాదు. సెకండ్ డిసీజెస్ ఏంటంటే కేర్లెస్ లిజనింగ్ అంట. ఇవి క్రైస్తవ్యానికి పట్టిన జబ్బులు. అలవాటుగా రావటం, వెళ్ళిపోవటం. వచ్చామా, ఫ్యాన్ వేసామా, ఫ్యాన్ తీద్దామా, ప్రేయర్ అయిపోయింది, బయట కుర్చీలు పెట్టాం, లోపలేద్దామా, లోపల తీద్దామా, రోజు శిరీషానే వేయాలా, మనం వేయకూడదా అని ఎవరు చేయట్లా. అలవాటుగా వస్తారు, వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ 2 జబ్బులు ఎవరికి పట్టాయంట? మన సంఘానికి ఏమైనా ఉన్నాయంట అలాంటివి? చూసుకుందాం, పరీక్ష చేసుకుందాం. ఏమంటారు? అలవాటుగా రావటం, అలక్ష్యంగా వినటం. అచ్చ తెలుగులో చెప్పాలంటే అలవాటుగా వచ్చేస్తాం, అలక్ష్యంగా వింటాం. పాస్టర్ గారు ప్రసంగాలు చేస్తున్నారంటే ఎన్నో రోజుల యొక్క ఇక్కడ మార్నింగ్ మన్నాకు వచ్చే వాళ్ళకి తెలుసు పాస్టర్ గారు ఎంతసేపు వాక్యాలు చదువుకుంటారో, ఎంతసేపు మీకోసం వాక్యాన్ని ప్రిపేర్ చేస్తారు. మన పాస్టర్ గారే కాదు, ఎక్కడ సేవకులైనా దేవుని కొరకు ఏర్పరచబడిన వారు ఒక మాట రిలీజ్ చేయాలంటే దాని కొరకు ఎంతో ప్రయాసపడతారు. కాబట్టి ఈ 2 జబ్బుల్లో ఏదున్నా కానీ ఏమైనట్టు? అలవాటుగా రావటం కాదు, వచ్చిన మనము ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. అలాగే అలక్ష్యంగా వినకూడదు. ఎన్ని చెప్తున్నారో ఒక క్వశ్చనే కానీ మర్చిపోతున్నాం మనం. అంటే వింటున్నాం కానీ ఎలా వింటున్నాం? కేర్లెస్గా వింటున్నాం. కేర్లెస్గా ఉంటే ఏమవుతుంది? కేర్ఫుల్గా ఉంటే ఏమవుతాం? సేఫ్ అవుతాం. కేర్లెస్గా ఉంటే. కాబట్టి వాక్యం వినేటప్పుడు కూడా జాగ్రత్తగా వినకపోతే మన అడుగులు కూడా తడబడతాయి. కాబట్టి ఈ జబ్బులు మన సంఘంలో ఎవరికి ఉండకూడదని నేను ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఏమేమి జబ్బులు ఒకసారి చెప్పండి. ఈరోజు మనము ఈ టెస్టులు చేయించుకుందాం. ఏంటివి అవి? క్యాజువల్ కమింగ్ వస్తున్నామా, కేర్లెస్ లిజనింగ్లో ఉన్నామా? ఇవి మన జీవితాల్లో ఉంటే స్కూల్ కూడా అయినా అంతే. స్కూల్కి అమ్మ నాన్నకు పట్టిన పిచ్చి కాదు, నాకు పట్టిన పిచ్చా అని పిల్లలు వెళ్తున్నారు. అందుకే వాళ్ళకి ర్యాంకులు రావట్లా. సేమ్ గుడి కూడా అంతే, గుడి బడి ఒకటే. మనందరం యేసయ్య బడిలో ఉన్నాము. ఏం చేద్దాం? అలవాటుగా కాదు, ఆత్మానుసారంగా వద్దాం, అన్ని పనుల్లో ఇన్వాల్వ్ అవుదాం. అలాగే అలక్ష్యంగా కాకోకుండా శ్రద్ధగా విందాం.